ఫస్ట్ రో ఫస్ట్ బెంచ్ కే ప్రశాంత్. నేను అది మూసినదరా ఏదంటే జరిగిపోతుంది ఏంట్రా? ప్రశాంత్ వస్తున్నాను సార్. ఫస్ట్ నేనేనా? ఏం జరుగుద్దో ఏంటో. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. వచ్చావా? కాస్త గుర్తు చేయరా. అందుకే అప్పుడప్పుడు నన్ను వాడమనేది. వన్డే బ్యాటింగ్ చేయడం, ఎగ్జామ్ హాల్లో నన్ను దొబ్బడం. ఇక్కడికి వచ్చి వాళ్ళ వీళ్ళ పేపర్లో కాపీ కొట్టడం కంటే ముందుగానే చదువుకోవచ్చు కదరా ప్రశాంత్ నాయుడు. రే నాకు ఆన్సర్ గుర్తొచ్చింది. అవునా? ఏ క్వశ్చన్కి? క్వశ్చన్ తెలియదు కానీ ఆన్సర్ అయితే గుర్తొచ్చింది. సర్లే ఏదో ఒకటి రాసేద్దాం. చెప్తా రాసు. Actually, we should remember humanitarian further is nothing, Mr. Ramesh. The story is written by Petnosal. The story is mass spell, okay? Oh no! ఫోర్త్ క్వశ్చన్ తెలీదే. ఒక పని చేయి, క్వశ్చన్ పేపర్ మొత్తం 3-4 సార్లు రాసే. ఇస్తే చాలు చెల్లరైపోతారు. ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి. ఎక్కడైనా సోలో ట్రిప్ వెళ్దాం. ఊటీ, గోవా, పాండిచ్చేరి, శ్రీలంక. అన్నా ఒకసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చెయ్యి. అయినా మా నాన్నని అడుగుతా ఏంటి మీ నాన్నతో? దానికంటే ప్లగ్ లో వేలటం బెటర్. ఆల్ ది బెస్ట్. ఫోన్ చెయ్యి. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట. సోలోగా ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఫ్యామిలీ ట్రిప్ అను ఆల్ రైట్, ఫ్రెండ్స్ తో ట్రిప్ అను ఆల్ రైట్, మరి సోలో ట్రిప్ ఏంటమ్మా? గాలికి తిరుగుదామనేగా. పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు, ఏదైనా చెప్తే బుర్రకు కూడా ఎక్కదు. అసలు అది బుర్ర బంగమట్టో కూడా అర్థం కాదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎండింగ్గా నించున్నావు. వెళ్తావా ట్రిప్? అక్కర్లేదు నాన్న, అసలు వెళ్ళను. ఫోన్ పక్కన పడేసి అర్లీగా నిద్రపోదాం. ఏంటిడు ఇంత త్వరగా పడుకున్నాడు? ఏయ్ లేవు. ఏం తమాషాలు అవుతున్నాయా? ఫోన్ కొద్దిసేపు వాడివనుకో. ఏ నాకు వద్దుపే. అరే నీ క్రష్కి మెసేజ్ పెట్టినావు, అది చూసిందో లేదో చూడవా ఫోన్ది. పొద్దున్నే చూద్దాంలే పడుక. మనకు మొత్తం అప్పులు ఎన్ని ఉన్నాయిరా? 1 లక్ష దాకా ఉంటాయి కదా. అరుణ్ గాడు మొన్న నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదురా, కాల్ బ్యాక్ కూడా చేయలేదు. ఈసారి సిట్టింగ్ వేసినప్పుడు వేసుకుందాం కోడుకుని. ఏంద్రా నీ గొడవ? రేయ్ లేవు బే. ఈ రోజుతో నీ ఎక్స్ నీకు బ్రేకప్ చెప్పి 1 year అయింది. అరే డిప్రెషన్లోకి వెళ్ళే టైం అయింది, లేవురా. అసలు నీ బతుకు జాబ్ వస్తుందంటావా? నీ ఎక్స్ నీతో ఆఖరిసారి మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? సుఖశారం ఏమన్నా ఉంటే అట్లుండవు. సూసైడ్ చేసుకుంటున్నాడు. రే రే రే